హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. నిన్నటి రోజు అంటే గురువారము 25వ తారీఖు నాన్న చనిపోయిన రోజు అండి. సో ప్రతి సంవత్సరము నాన్న చనిపోయిన రోజున అమ్మ అనాథాశ్రమంలో అన్నదానం అయితే చేపిస్తుంది. సో నిన్న కూడా అట్లా చేపిద్దామని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళది ఉంటే ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇది వచ్చేసి కైలాసగిరికి వెళ్ళే దారిలో ఉంటుంది, సాయిబాబా అనాథాశ్రమం అని చెప్పేసి. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇంకా అమ్మ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు, నేను మా పాప అయితే ఇంకా బండి వేసుకొని వెళ్ళాము. సో చాలా పెద్దదండి, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మొక్కలు చాలా ఉన్నాయి. అసలుకి మనం ఎంటర్ అవ్వగానే తులసి పాదు ఉంటుంది స్టార్టింగ్లో. అసలు ఎంత బాగుందో అసలుకి. కోళ్ళు, ఆవులు, కుక్కలు అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది క్లైమేట్ మాత్రము. సో ఇక్కడైతే మేము చేపించాము నాన్న పేరు మీద. ఏంటది? కన్నయ్య ఇదిగోండి, ఈవిడైతే కట్టించిందట ఈ ఆశ్రమం. కానీ ప్రస్తుతానికైతే ఆవిడ లేరు, కాలం చేశారు. సో వీరి పిల్లలు చూసుకుంటున్నారంట. ఇంకా మీరేమన్నా విరాళాలు ఇవ్వదలుచుకుంటే నెంబరు స్క్రీన్ మీద ఇచ్చాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వచ్చండి. వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేది వాళ్ళు ఎవరితోనూ నేనేం అడగలేదు. ఎందుకంటే ఇంకా అవన్నీ గుర్తు చేసి వాళ్ళని బాధ పెట్టి మనం బాధపడటమే. ఇంకా అక్కడ ఉన్న కాసేపు వాళ్ళతో సరదాగా ఉన్నాము. చాలా బాగుంది, హ్యాపీ అనిపించింది. అట్లా ఎప్పుడూ కూడా పేరెంట్స్ని అట్లా అనాథాశ్రమంలో వదలకండి ప్లీజ్, దయచేసి. మనకి ఉన్నంతలోనే వాళ్ళని 2 ముద్దలు అడిగేది వాళ్ళు ఒక ముద్ద అంతే, అంతమించి వాళ్ళు ఏం అడగరు. కొంచెం ప్రేమ అది ఇస్తే చాలు. ఇట్లా అనాథల్లాగా వదిలేస్తే వాళ్ళు బయటకు చెప్పుకోలేక వాళ్ళ లోపల ఎంత మదన పడుతున్నారని వాళ్ళని చూస్తే అర్థమైంది. చాలా బాధ అనిపించింది. ఇలా ఎప్పుడు చేయకండి దయచేసి. వస్తుంది. అమ్మ ఎదురా అత్తమ్మా. అక్కడ పెడతాను, అక్కడ కూడా.
నల్లకిట్టయ్య 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 పట్టుకున్నా ఎత్తి నేను తీసా బాయ్ అక్కడే 4 అవర్స్ అయితే ఉన్నామండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. మేము తిన్నాము అక్కడే. చాలా బాగా చేశారు. నెంబరు స్క్రీన్ మీద ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే విరాళాలు ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.